హారతి హారతి మంగళహారతి నవదంపతులకు శుభహారతి సుఖంగా సంతోషంగా మీరెప్పుడు ఉండాలి. సరే, పెద్ద కోడలు హారతి అయిపోయింది. ఇప్పుడు కొత్త కోడల్ని ఇంట్లోకి తీసుకువెళ్ళండి. అవునక్క, తీసుకువెళ్ళండి. ముందు లోపలికి తీసుకెళ్ళి ఏదైనా తినిపించండి. మేము మా చెల్లిని మా మరిదిని బాగా చూసుకోవాలి కదా. అవును, కోడల్ని లోపలికి తీసుకువెళ్ళండి. అవును, మా మనవరాల్ని ఒకసారి బాగా చూడాలి. తేజు పెళ్ళం నిజంగా మొదటి నెంబర్లా ఉంది. ఇద్దరికి ఎంత బాగా జోడీ కుదిరిందో. కోడలు చాలా అందంగా ఉంది, కానీ అందమే కాదు, తెలివి కూడా ఉందో లేదో చూడాలి. కేవలం అందంగా ఉంటే సరిపోదు. అయ్యో అత్తయ్య, మాకు కేవలం తెలివైన కోడలు అవసరం లేదు. అర్థం చేసుకునే బాధ్యత తెలిసిన కోడలు కావాలి. నేను, నా పెద్ద కోడలు, నా మధ్య కోడలు ఎలా కలిసిమెలిసి ఈ ఇంటిని ఇన్ని సంవత్సరాలుగా చక్కగా నడిపించామో అలాంటి కోడలే మాకు కావాలి. ఎంతో చురుకైన, ఎంతో తెలివైన ఉండొచ్చు, కానీ కుటుంబాన్ని అర్థం చేసుకొని అందరినీ కలిపి నడిపించే గుణం ఉండాలి. మా చిన్న కోడలు కూడా అలాగే ఉండాలని మా ఆశ. మాకు ఎక్కువ తెలివి కంటే మంచిగా అర్థం చేసుకొని మనసున్న కోడలు కావాలి. అయ్యో అత్తయ్య, మీరేం బెంగపడకండి. మన చిన్న కోడలు చాలా అర్థం చేసుకొని ఉంటుంది. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. అయ్యో అత్తయ్య గారు, మీరందరూ ఎలా కలిసి ఉంటారో నేను అలానే ఉంటాను. అదే కావాలమ్మా. మా ఇద్దరు కోడళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణగా ప్రేమగా ఈ ఇంటిని చూసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి రాలేదు. అలాగే నువ్వు మాకు ఇప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా అందరితో ప్రేమగా కలిసిమెలిసి ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి. సరే అత్తయ్య, అలాగే చేస్తాను. అరే అమ్మ, పిన్ని, వదిన, ఇంకా ఎంతసేపు ఇక్కడే నిలబెట్టి బుద్ధులు చెప్తారు? ముందు లోపలికి తీసుకెళ్ళండి. మేమిద్దరం రాత్రంతా పెళ్లి పనుల్లో తిరిగి చాలా అలసిపోయాం. ఇంకా ఒక్కో ఆచారం చేస్తూ ఉంటే ఎప్పటికీ అయిపోదు. త్వరగా లోపలికి తీసుకువెళ్ళండి, విశ్రాంతి తీసుకుంటాం. అయ్యో మరిది గారు, మీకు లోపలికి వెళ్ళడానికి చాలా తొందరగా ఉందే. అయ్యో వదిన, అలా ఆట పట్టించొద్దు. నేను నిజంగానే చాలా అలసిపోయాను. మీరు మాత్రం ఆట పట్టించడానికి ఎప్పుడూ వెనకాడరు. నువ్వు మా ఒక్కగానొక్క మరిదివి కదా, నిన్ను ఆట పట్టించకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తాం. అవును వదిన, ఆట పట్టించండి, కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా అలసిపోయాను. ముందు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. సరే బిడ్డ, ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. వాళ్ళిద్దరూ చాలా అలసిపోయారు. ముందు నీళ్లు ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చూడండి. సరే అత్తయ్య. చూడండి, ఇప్పుడు నాకు పెళ్ళైంది. ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఆపేయండి. నా పెళ్ళైన జీవితాన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నారు? ఇక నుంచి నాకు ఫోన్ చేయకండి, అర్థమైందా? నేను ఇక మిమ్మల్ని కలవలేను, మీరు కూడా నన్ను కలవడానికి ప్రయత్నించకండి. నేను చెప్పాను కదా నాకు ఇప్పుడు పెళ్ళయింది అని. నేను నా జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ నా జీవితం నుంచి వెళ్ళిపోండి. హే స్వప్న, అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయింది. ఇద్దరు అక్కలు వచ్చేసారు, త్వరగా ఫోన్ దాచేయాలి. అయ్యో స్వప్న, మా ఇద్దరిని చూసి ఎందుకంత భయపడుతున్నావు? భయపడకు. పేరుకి నీకు తోటి కోడలమే అయినా నిన్ను సొంత చెల్లిలా చూసుకుంటాం మా ఇద్దరం. కాబట్టి ఏ మాత్రం కంగారు పడకు, ఎలాంటి టెన్షన్ కూడా పడద్దు. అవునక్కయ్య గారు, నా అక్కలానే ఉంటారు మీరు. నేను ఏమాత్రం భయపడటం లేదు. అదే మాకు కూడా కావాలి స్వప్న. కోడళ్ళు ఉన్నారని భయపడాల్సిన అవసరం లేదు. సరే, మీ అమ్మతో మాట్లాడుకుంటూ ఉండు. నిన్ననే కదా పుట్టింటి నుంచి వచ్చావు. ఇలా బాధపడడం మంచిది కాదు. అవునక్క, మా అమ్మ గురించే గుర్తొచ్చింది. అమ్మ ఏడుస్తూ ఉండటంతో నేను కొంచెం భావోద్వేగానికి గురయ్యాను. ఏడవద్దు, నేను విదేశాలకి ఏం వెళ్ళలేదు. మన దేశంలోనే, మన దగ్గరలోనే ఉన్నాను. ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి అమ్మను ఓదార్చాను. అదేనమ్మా స్వప్న, అమ్మ మనసు కదా, కూతుర్ని వదిలి ఉండడం అంత సులభం కాదు. నీకు ఎప్పుడైనా అమ్మ గుర్తొస్తే ఫోన్ చేసి మాట్లాడుకో, వీడియో కాల్లోనైనా చూసుకో. మరీ ఎక్కువగా చూడాలనిపిస్తే మీ అన్నయ్య లేదా నాన్నతో
కలిసి 2 రోజులు పుట్టింటికి వెళ్ళి ఉండి మళ్ళీ వచ్చాయి. సరే అక్క. సరే అయితే నీ మొదటి వంటకు ఏం చేయబోతున్నావో చెప్పు. పాయసం చేయాలని అనుకుంటున్నాను అక్కయ్య గారు. బాగుంది, తీపిగా పాయసం చేయి. దాంతోపాటు పూరి కూర కూడా తయారు చేయి. అయితే నువ్వు ఒకదానివే చేయకు, ముగ్గురు కోడళ్ళు కలిసి చేసుకోండి. నీకు అందరం సహాయం చేస్తాం, సరేనా? సరే అత్తయ్య గారు. ఈ రూప, ఫ్రిడ్జ్లో బఠానీ పన్నీర్ ఉన్నాయి, వాటిని తీసుకురా. బఠానీ పన్నీర్ కూర చేసి పూరీలు కూడా చేద్దాం. అప్పుడు చిన్న కోడలు మొదటి వంట కూడా పూర్తవుతుంది. సరే అక్కయ్య. నేను పిండి తీసుకొచ్చాను, దాన్ని బయటకు తీసి కలుపుదాం. తర్వాత నువ్వు పూరీలు ఒత్తడం మొదలుపెట్టు, సరేనా? సరే అక్క. ఎంత మంచి అత్తింటి వాళ్ళు దొరికారు నాకు. మా ఇద్దరి తోటి కోడళ్ళు కూడా ఎంతో మంచి వాళ్ళు. నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఎంతగా సహాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి కుటుంబం దొరకడం నా అదృష్టం. నేను వీళ్ళ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకూడదు. ఎలాంటి తప్పు చేయను నేను. చూడండి, ఇది చివరిసారి మీతో మాట్లాడుతున్నాను. ఇక నుంచి నన్ను కలవడానికి ప్రయత్నించకండి. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? నా పెళ్ళైన జీవితాన్ని పాడు చేయొద్దు. దయచేసి నన్ను వదిలేయండి, అర్థమైందా? అరే స్వప్న, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత ఆందోళనగా ఎందుకు కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు అక్కయ్య, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. అరే స్వప్న. అయ్యో దేవుడు, అక్క అంతా విన్నారేమో. ఇప్పుడు ఏం చేయాలి? స్వప్న. అక్క చెప్పండి. చూడు స్వప్న, నువ్వు వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. ఏమైనా సమస్య ఉందా? ఏదైనా విషయం ఉంటే నన్ను నీ పెద్దక్కలా భావించి చెప్పు. ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? అయ్యో అక్క, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నాకు ఎలాంటి సమస్య లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి మా అమ్మతోనే మాట్లాడుతున్నాను. అమ్మ ఫోన్ చేసి ఏడుస్తూ నువ్వు చాలా గుర్తొస్తున్నావని చెబుతుంది. నేను కూడా చెప్తున్నా, అలా ఏడవకమ్మా, నిన్ననే వచ్చాను కదా, ఇవాళే మళ్ళీ వస్తాను. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తర్వాత రావడం కుదరదు అని చెప్పాను, అంతే. అలానా? అంటే నీకు అమ్మ చాలా గుర్తొస్తుంది అన్నమాట. అవునక్క, నేను 2 అన్నదమ్ముల తర్వాత పుట్టిన ఒక్క అమ్మాయిని. అమ్మ నన్ను చాలా గారాబంగా పెంచింది. ఇప్పుడు తనకు దూరంగా ఉంచలేదు. ఇప్పుడు పెళ్ళై మొదటిసారి దూరంగా ఉండాల్సి రావడంతో అమ్మకు చాలా బాధగా ఉంది. అయ్యో స్వప్న, అందులో బాధపడాల్సిందేమీ లేదు. 2 రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళి అమ్మను చూసిరా. సరే అక్క. అలాగే మొదట వంట కోసం చేసిన వంటకాలు తీసుకొని రా. అందరికీ రుచి చూపించు. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, చిన్న కోడలు తన మొదటి వంట తీసుకొచ్చింది. చట్నీతో కలిసి తీసుకొచ్చింది. ఒకసారి రుచి చూడండి. సరే, ఇక్కడికి తీసుకురండి. అందరినీ కూడా పిలవండి. అందరూ కలిసి తిందాం. అత్తయ్య, మీరు మీ గదిలో ఉన్నారా? అవును, నేను నా గదిలోనే ఉన్నాను. మీరు కొద్దిసేపు అందరితో కలిసి ఉండండి. ఈ మసాలాలు ఎలా రుబ్బుతున్నారో, ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుంటూ ఉండండి. నేను కాసేపట్లో వస్తాను. వినండి కోడళ్ళు, మీరు ముగ్గురు ఎప్పుడూ ఒక్కటిగానే ఉండాలి. అప్పుడు ఊరు వాళ్ళైనా బంధువులైనా మీ గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పలేరు. ఆ ఇంటి కోడళ్ళు ఎంత ప్రేమగా ఐక్యంగా ఉంటారో అని అందరూ మెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి, మేము ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాం. అమ్మాయిలు, మీరు దూరం నుంచి వచ్చారు కదా, ముందు టిఫిన్ చేసుకోండి ఫస్ట్. అవును అత్తయ్య, వేడి వేడి టీ తీసుకొస్తాను. అందరం కలిసి వేడి టీ తాగితే చాలా బాగుంటుంది. సరే, వెళ్ళి టీ తీసుకురండి. చిన్న కోడలు తన గదిలోనే ఉంటే ఆమెను కూడా పిలవండి. ముగ్గురు కలిసి కూర్చొని టీ తాగుతూ కాస్త విశ్రాంతి తీసుకోండి. సరే అత్తయ్య, చిన్న కోడల్ని కూడా పిలుస్తాను. ముగ్గురం కలిసి వేడి వేడి టీ తాగుతాం. అరే స్వప్న, చీర కూడా మార్చేసి పర్సు వేసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నావు? అవును స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావు? పెద్దక్క, మీకు చెప్పాలనుకున్నాను. మా అమ్మ ఫోన్ చేసింది, చాలా బాధపడుతుంది. ఒక్కసారి వచ్చి కలవమని అడుగుతుంది. అందుకే వెళ్ళి గంటలోకి తిరిగి వచ్చేస్తాను. స్వప్న, ఒక్కసారి విను. ఇన్ని సంవత్సరాలుగా నేను రూప ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరికొకరం చెప్పుకొని మాత్రమే వెళ్తాం. ఇంట్లో చెప్పకుండా బజారుకైనా వెళ్ళాం. అలాంటిది నువ్వు ఇప్పుడు మమ్మల్ని అడగకుండా వెళ్ళిపోతానంటే ఎలా? ఇంకా ఇంటికి వచ్చి 10 రోజులు కూడా కాలేదు కదా. క్షమించండి అక్క, ఇకపై అలాంటి తప్పు చేయను. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా మిమ్మల్ని అడిగి మాత్రమే వెళ్తాను.
ఏంటంటే మా అమ్మ చాలా బాధపడుతుంది. ఆ టెన్షన్లో మిమ్మల్ని అడగడం మర్చిపోయాను అంతే. అయితే అత్తయ్య గారితో మాత్రం మాట్లాడాను. ఆవిడ వెళ్ళిరా అని చెప్పింది, అందుకే బయలుదేరాను. సరే స్వప్న, కానీ ఏ పని చేసినా ముందుగా ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలి. సరే అక్క, ఇకపై తప్పకుండానని చేస్తాను. ఇంకో విషయం స్వప్న, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. చింటూని వెంట తీసుకువెళ్ళు. అయ్యో అక్క, అవసరం లేదు. లేదమ్మా, చింటూని నీకు తోడుగా తీసుకువెళ్ళు. అది కుదరకపోతే నేను లేక రూపానో ఎవరో ఒకరు నీతో వస్తారు, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్ళకూడదు. అయ్యో అక్క, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మా ఇల్లు చాలా దూరం కాదు, అరగంట ప్రయాణమే. రోడ్డుకు వెళ్ళి బస్సు ఎక్కితే వెంటనే చేరిపోతాను. మీరేం టెన్షన్ పడకండి, నేను గంటలోకి తిరిగి వచ్చేస్తాను. అలా కాదు స్వప్న, నేను నీతో కలిసి వస్తాను. అక్క, మీరు ఇబ్బంది పడద్దు. మీరు కూడా నాతో వస్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? ఇంట్లో వంట చేయాల్సిన సమయం కూడా అయింది కదా. సరే స్వప్న, అయితే వెళ్ళిరా. మీ ఇల్లు అరగంట దూరమే కదా, కానీ అక్కడ రాత్రి ఉండిపో. రేపు ఉదయం నీ నాన్న నిన్ను తీసుకొచ్చేలా చెబుతాను. సరే అక్క, కానీ నేను ప్రయత్నించి గంటలోపే తిరిగి వచ్చేస్తాను. సరే వెళ్ళిరా. లక్ష్మి, చిన్న కోడలికి ఇంటి నియమాలు సంప్రదాయాలు అన్నీ బాగా నేర్పించు. ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ చెప్పు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఇంట్లో పెద్దవాళ్ళను అడిగి వెళ్ళాలని కూడా చెప్పు. ఇలా బ్యాగ్ తీసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం మంచిది కాదు. సరే అత్తయ్య, అన్నీ నెమ్మదిగా నేర్పిస్తాను. ఇప్పుడే కొత్తగా ఇంటికి వచ్చింది కదా, ఇంకా ఇంటి పద్ధతులు తెలియవు. మెల్లగా అన్నీ నేర్చుకుంటుంది, మీరు టెన్షన్ పడకండి. సరే అయితే నువ్వు రూప వెళ్ళి భోజనం చేయండి. సరే అత్తయ్య. అక్క, చిన్న కోడలు కొంచెం ఎక్కువ తెలివి చూపిస్తుంది కదా. అయ్యో అలా అనకు, కొత్తగా పెళ్ళయి వచ్చింది కదా. అమ్మాయికి తన అమ్మని చూడాలనిపించడం సహజం. తల్లి కూతురు ఒకరినొకరు చూడాలని అనుకోవడం తప్పు కాదు. మెల్లగా ఈ ఇంటి పద్ధతులన్నీ అలవాటు అవుతాయి. అవునక్క, నేను కూడా కంగారులోనే అలా అన్నాను. కొత్త కాడలు బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతుంటే చూసి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. సర్లే వదిలేసే, ఆమె చేసిన వంటలో కొంచెం మనము రుచి చూద్దాం పదా. అవునక్క, కొద్దిసేపట్లో తీసుకెళ్ళి అందరికీ కూడా పెడదాం, లేకపోతే ఇంట్లో వాళ్ళు భోజనం చేసేస్తారు. అవును, ముందు మనం భోజనం చేద్దాం. వంట కూడా సిద్ధంగా ఉంది, వేడివేడిగా అందరికీ వడ్డిద్దాం. సరే అక్క, పదండి. అయ్యో అంజలి, ఏమైంది వదిన? ఇదిగో చూడు, చిన్న కోడలు చేసిన ఆలు కుర్మా. అలానా వదిన? తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా తింటాను. కానీ ఒక విషయం చెప్పండి, ఇంట్లో ఇద్దరు పెద్ద కోడళ్ళు ఉండగా కొత్త కోడల్ని ఒంటరిగా బయటకు పంపారా? బయటకు పంపామా? ఏం మాట్లాడుతున్నావు? కొత్త కోడలు తన అమ్మని చూడడానికి వెళ్ళింది. వదిన, నేను చూసింది వేరేలా ఉంది. నేను బజార్లో కొత్త కోడల్ని చూశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె బజారుకు వెళ్ళలేదు, తన అమ్మను కలవడానికి వెళ్ళింది. కాదు వదిన, నేను నా కళ్ళతో చూశాను. బజార్లో జనాలు ఎక్కువగా లేని ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఒక అబ్బాయితో మాట్లాడుతోంది. ఏంటి, అబ్బాయితోనా? అవును అక్క, వాళ్ళిద్దరూ నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించలేదు, కానీ ఆమె ఒక అబ్బాయితోనే ఉంది. అయ్యో దేవుడా, ఇదేం వార్త చెబుతున్నావు? ఇంట్లో మాత్రం అమ్మని చూడడానికి వెళ్ళొస్తాను అని చెప్పి బజార్లో ఇంకొకరిని కలుస్తుందా? వదిన, నేను చూసింది అంతే. ఇంకా వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆమె ఒక అబ్బాయిని కలిసింది మాత్రం నిజం. అయ్యో, వచ్చినప్పటి నుంచి ఆమె ఫోన్తోనే బిజీగా ఉండేది. ఇప్పుడు ఈ విషయం వింటుంటే ఏదో అనుమానం వస్తుంది. వదిన, ఒకటి చెప్పాలి. ఆమె ముందుగా బజార్కే వచ్చింది, ఆ తర్వాత అక్కడి నుంచి తన అమ్మ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. బజార్లో వాళ్లకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అందుకే మాట్లాడి ఉండొచ్చు. మరేదైనా కారణం కూడా ఉండొచ్చు. అలా కూడా అయి ఉండొచ్చు, కానీ కొత్తగా పెళ్ళైన కోడలు దొంగచాటుగా ఒక అబ్బాయిని కలుస్తుంటే చూసిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం సహజమే కదా. అవును వదిన, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ విషయం ముందు మీకే చెప్పాలని అనుకున్నాను. ఇంకెవరికి చెప్పలేదు. బహుశా ఇది కేవలం ఒక అపార్థం కూడా అయి ఉండొచ్చు. సరే, ఇప్పుడే ఈ విషయం గురించి ఎలాంటి నిర్ణయానికి రాకూడదు, ఎవరితోనూ చెప్పొద్దు. సరే రూపా, పద, మనం భోజనం సిద్ధం చేద్దాం, సమయం అయిపోతుంది. సరే అక్క, పదండి. అయ్యో, మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఎత్తాలా వద్దా? ఎత్తకపోతే మా అత్తింటికి వచ్చి గొడవ చేస్తాడేమో.
అప్పుడు నా పెళ్ళైన జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. లేదు, ఫోన్ ఎత్తాల్సిందే. హలో స్వప్న, ఎక్కడున్నా? రా, భోజనం చేసే సమయం అయింది. వస్తున్నానక్క. అక్క బట్టలు ఆరేయడానికి వెళ్ళి ఉండొచ్చు. రా, వెళ్ళి పిలుద్దాం. అదిగో చూడు, చిన్న కోడలు మళ్ళీ ఫోన్లో మాట్లాడుతుంది. అవునక్క, శబ్దం చేయకుండా దగ్గరకు వెళ్ళి విందాం. ఎవరితో మాట్లాడుతుందో చూద్దాం. నన్ను ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు? చివరిసారి చెప్తున్నాను, ఇక నాకు ఫోన్ చేయొద్దు. మన ఇద్దరి మధ్య ఇక ఎలాంటి సంబంధం లేదు, అంతే. చూడక్క, కలవడం గురించి మాట్లాడుతుంది. నిశ్శబ్దంగా ఉండు, మొత్తం విషయం మొత్తగా విందాం. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తున్నారా అన్నది గమనించాలి. ఇంతకాలంగా మనల్ని మోసం చేస్తున్నట్టుంది. అక్క, ఈమె ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో దాచిపెడుతుంది. ఇప్పుడు దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అవునమ్మా, ఆ రోజు కూడా మనతో అబద్ధం చెప్పింది. అమ్మను చూడడానికి వెళ్తున్నానని చెప్పి అంజలి మాత్రం ఒక అబ్బాయిని కలుస్తున్నట్టు చూశానని చెప్పింది. మనం అడిగితే అమ్మతోనే మాట్లాడుతున్నానని చెప్పింది. నిజంగా అమ్మతోనే మాట్లాడితే ఇంత రహస్యంగా ఎందుకు మాట్లాడాలి? అవునక్క, ఈరోజు మాత్రం ఆమెను పట్టుకుందాం. ఎవరినైనా కలవడానికి వెళ్తే వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీసుకుందాం. ఆ తర్వాత ఆమె అసలు నిజం అందరి ముందు బయటపెడదాం. మన మరిది జీవితాన్ని ఇలా నాశనం చేయడానికి వచ్చినట్టుంది. లేదు, అలా ఏం చేయొద్దు. నా పెళ్ళైన జీవితంపై ఎలాంటి ప్రభావం పడకూడదు. మీరు చెప్పిన చోటుకి నేను వస్తాను. సరే అయితే ఇక్కడికి రా. సరే, వస్తాను, కానీ ఇది చివరిసారి. ఇక మళ్ళీ నన్ను కలవమని పిలవకండి. సరే. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తాను. ఇంట్లో వాళ్ళు చూస్తే పెద్ద సమస్య అవుతుంది. పద, ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. మనమంతా ఈ మాటలు విన్నామని ఆమెకు తెలియకూడదు. ఇప్పుడు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే వెనకాలే వెళ్ళి గమనిద్దాం. ఎవరిని కలుస్తుంది, ఏమి మాట్లాడుతుందని చూద్దాం. పద, పదండక్క. అయ్యో దేవుడా, చూడండక్క, ఆమె ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తుంది. నువ్వు కొంచెం శాంతంగా ఉండు, భయపడకు. ఆమె చేస్తున్న పనులన్నీ నువ్వు వీడియో రికార్డ్ చెయ్యు. ఇంతకాలం అందరినీ మోసం చేసింది కదా, ఇప్పుడు ఆమె అసలు నిజం అందరి ముందు బయటపడుతుంది. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. ఇది చివరిసారి నేను నిన్ను కలుస్తున్నాను. ఇక నేను నిన్ను కలవను. నీకు ₹1 కూడా ఇవ్వను. దయచేసి ఇక నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఆపే. అలా ఎలా వదిలేస్తాను బేబీ? ఇంత కొద్దిపాటి డబ్బుతో పని పూర్తవదు. నాకు ఇంకా కావాలి. నా దగ్గర ఇంకా ఏమీ లేదు. ఇవ్వడానికి నిజంగానే ఏమీ మిగల్లేదు. అబద్ధం చెప్పకు. ఇప్పుడే నీకు పెళ్ళైంది కదా, పెళ్ళిలో నీకు ఎంత బంగారం, నగలు ఇచ్చారో నాకు తెలుసు. అవన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలాగే నీ అత్తింట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులు కూడా తీసుకురా. అప్పుడు మాత్రమే నిన్ను వదిలేస్తాను, లేకపోతే ఎప్పటికీ నిన్ను వదలను. అయ్యో దేవుడా, ఇప్పుడు బంగారం అంతా కూడా అడుగుతున్నాడు. చూస్తుంటే ఇద్దరు కలిసి ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. ముందు డబ్బు తీసుకుంటారు, తర్వాత బంగారం కూడా తీసుకొని పారిపోవాలని చూస్తున్నారు. అవునక్క, ఇందుకే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిందేమో. ఇంటి సొమ్మంతా దాచుకొని అతనితో కలిసి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇగో, ఈ డబ్బు పక్కన పెట్టు. నాకు మొత్తం బంగారం కావాలి. అన్ని నగలు నా చేతికి వచ్చిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరే, ఈరోజు రాత్రి అందరి నగలు, విలువైన వస్తువులు తీసుకొచ్చి నీకు ఇస్తాను. పగలైతే బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంటే ఇంట్లో వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతారు. అందుకే రాత్రి వేళ ఎవరు గమనించకుండా తీసుకువస్తాను. కానీ ఆ తర్వాత నన్ను పూర్తిగా వదిలేయాలి. సరే, ఈ రాత్రి నేను చెప్పిన చోటుకి రా. నగలన్నీ తీసుకుని రా. అయ్యో దేవుడా, మనందరి ముందు ఎంత మంచిగా నటించింది. ఇంట్లో దోపిడీ చేసి పారిపోవడానికి ఇంత పెద్ద కుట్ర పన్నిందని ఎవ్వరూ ఊహించలేదు. అవును అక్క, ఈ రాత్రి నగలన్నీ తీసుకుని పారిపోవడానికి వస్తుంది కదా, అప్పుడే మొత్తం కుటుంబాన్ని ఒక చోటుకి పిలిచి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అవును, మనం తీసిన ఫోటోలు, వీడియోలన్నీ అందరి ముందు చూపిద్దాం. ఆమె ఎలా మనల్ని మోసం చేసిందో, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి డబ్బు, నగల మీద ఎలా కన్నేసిందో అందరికీ తెలియాలి. అవునక్క, మీరు చెప్పింది నిజమే. ఈ రాత్రి నగలన్నీ తీసుకొని పారిపోవాలని చూస్తుంది. అవును,
ఈరోజు రాత్రి మొత్తం కుటుంబంతో కలిసి ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, లేకపోతే ఈ ఇంటి పరువు ఆస్తి అన్నీ పోతాయి. ఇది ఇల్లు కాపాడటానికి వచ్చిన కోడలు కాదు, ఇల్లుని దోచుకోవడానికి వచ్చినట్టుంది. అవునక్క, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆమె మనల్ని చూసిందంటే మన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఈ నగలన్నీ ఇచ్చేస్తే ఇక వాడు నన్ను జీవితంలో ఎప్పటికీ వదిలేస్తాడు. అరే స్వప్న, ఇంత రాత్రి వేళ ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో దేవుడా, ఇద్దరు అక్కలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలి? ఏమైంది స్వప్న, మమ్మల్ని గుర్తుపట్టలేదా ఏంటి? అయ్యో ఏంటక్క, గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? మరైతే చెప్పు, ఇంత రాత్రి బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అది చాలు స్వప్న, ఇక ఒక్క అబద్ధం కూడా చెప్పకు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నావు. నీకు అసలు భయం లేదా? ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, మా మరిదిని, మొత్తం కుటుంబాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. కానీ ఇప్పుడు నీ అసలు నిజం మొత్తం మాకు తెలిసిపోయింది. ఇక అది కుటుంబం ముందు బయట పెట్టడమే మిగిలిపోయింది. అత్తయ్య, ఆడపడుచు గారు, మరిది గారు, అందరూ త్వరగా రండి ఇక్కడికి. అక్క మీరేం చేస్తున్నారు? మొత్తం కుటుంబాన్ని ఎందుకు పిలుస్తున్నారు? ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏమైంది లక్ష్మి? అర్ధరాత్రి హడావిడి అంతా ఎందుకు? ఏమైంది వదిన? అర్ధరాత్రి అందరినీ ఎందుకు పిలిచారు? మరిది గారు, ఆ ప్రశ్న మమ్మల్ని కాదు, నీ భార్యనే అడుగు. బ్యాగ్ తీసుకొని ఇంత రాత్రి ఎక్కడికి పారిపోవడానికి సిద్ధమైందో అడుగు. వదిన, మీరేం మాట్లాడుతున్నారు? నా భార్య గురించి ఇలా ఎలా మాట్లాడగలరు? ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు? మరిది గారు, మేము ఆధారాలు లేకుండా ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మా దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకి ఇంకో వ్యక్తితో సంబంధం ఉంది. ఎప్పుడు ఏదో ఒక మూలకు వెళ్ళి దొంగచాటుగా ఫోన్లో మాట్లాడేది. మనం అడిగితే మాత్రం అమ్మతో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్పేది. ఏంటి స్వప్న, వాళ్ళు చెప్పేది నిజమేనా? నువ్వు నిజం చెప్పు. లేదత్తయ్య, వాళ్ళు అనుకున్నట్టుగా ఏమీ లేదు. నాకు ఎవరితోనూ అలాంటి సంబంధం లేదు. అలా అయితే చెప్పు, ఈ అర్ధరాత్రి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అది నేను... చూడండి మరిది గారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుందో తెలుసా? ఎందుకంటే నిజం మొత్తం బయటపడిపోయింది. మేము మా కళ్ళతో చూసాం. ఆమె ఒక వ్యక్తిని కలిసింది, అతనికి డబ్బు కూడా ఇచ్చింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇచ్చి ఉండొచ్చు. ఈరోజైతే ఇంట్లోని నగలన్నీ తీసుకెళ్ళి అతనితో కలిసి పారిపోవాలని ప్లాన్ చేసింది. మరిది గారు, మీరు మా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తిని కలిసినప్పుడు మేమంతా ఫోటోలు, వీడియోలు కూడా తీసాం. ఇదిగో చూడండి, ఈ వీడియోలో ఆమె ఒక వ్యక్తికి డబ్బు ఇస్తుంది. అయ్యో దేవుడా! ఏంటిది? నిజంగానే అతనికి డబ్బు ఇస్తున్నావా? ఇప్పుడు చెప్పండి మరిది గారు, మేము అబద్ధం చెప్పామా లేదా నిజం చెప్పామా? సిగ్గులేని ఆడుగానివి నువ్వు. పెళ్ళి మాత్రం నాతో చేసుకుని ప్రేమ మాత్రం ఇంకొకరితో చేసుకుంటావా? అలా అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు? అతడితోనే ఉండాల్సింది కదా. నాకు, మా కుటుంబానికి ఇంత పెద్ద మోసం ఎందుకు చేసావు? పెళ్లి తర్వాత కూడా అతనితో పారిపోవాలనుకుంటే ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మా కుటుంబం పరువు ఎందుకు తీయాలనుకున్నావు? బాబు, ఈమె వల్ల మన కుటుంబం మొత్తం అపకీర్తి పాలవుతుంది. బంధువులందరూ మన ఇంటి కోడలు ఇలా చేసిందని మాట్లాడుకుంటారు. ఇలాంటి కోడలు మనకు అవసరం లేదు. ఇప్పుడే ఈమెను ఇంటి నుంచి బయటకు పంపించాయి. అత్తయ్య, మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అయితే ఈ బ్యాగ్ నిండా నగలు, సామాన్లు ఎందుకు తీసుకెళ్తున్నావు? అక్క, నన్ను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ భయంతోనే ఈ విషయం మీకు చెప్పలేకపోయాను. మీరు నన్ను నమ్ముతారో లేదో, నన్నే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాను. వాడు డబ్బు అడిగితే డబ్బు, వస్తువులు అడిగితే వస్తువులు ఇచ్చి అతని నోరు ముయించాలనుకున్నాను. కానీ అతను ఎప్పుడు ఆగలేదు. నన్ను ఎప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అవునక్క, అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు అతనితో ఎలాంటి సంబంధం లేదు. అతనితో పారిపోవాలనే ఉద్దేశం కూడా లేదు. నా కుటుంబాన్ని, నా వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికే నేను ఇలా చేశాను.
అయితే అతడు నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? పెళ్ళికి ముందే చిన్న విషయం మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. పెళ్లి తర్వాత కూడా ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, అయినా చెప్పలేకపోయాను. పెళ్ళికి చాలా కాలం ముందు నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతడు నన్ను కాదు, నా డబ్బును ఆస్తిని మాత్రమే ప్రేమించాడు. మేము కలిసి తిరిగాం, ఫోటోలు కూడా తీసుకున్నాం. తర్వాత అతడి అసలు రూపం తెలిసింది. అతడు నన్ను ఉపయోగించుకోవడానికి మోసం చేస్తాడని అర్థమైంది. అందుకే అతనితో సంబంధం పూర్తిగా తెంచేశాను. అప్పటి నుంచి అతడు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మా ఇద్దరి ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. నీ కుటుంబానికి, అత్తింటి వాళ్ళకి, ఊరంతటికీ చూపిస్తాను అని బెదిరించేవాడు. నా భయంతోనే నేను దొంగచాటుగా అతన్ని కలిసి డబ్బులు ఇచ్చేదాన్ని. అంతే తప్ప నాకు అతనితో ఎలాంటి అక్రమ సంబంధం లేదు. నువ్వు ఏం చెప్పినా నాకు వినాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పటి నుంచి నిన్ను నా భార్యగా అంగీకరించను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. అయ్యో మరిది గారు, అలా చెయ్యొద్దు. మనుషులందరూ ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. అవును, మన స్వప్న కూడా చేసింది తప్పు. ఏంటంటే ఈ విషయం మన దగ్గర దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం. పెళ్ళికి ముందే నిజం చెప్పి ఉంటే ఈ అపార్థం వచ్చేదే కాదు, అన్నీ అప్పుడే స్పష్టమయ్యేవి. మరిది గారు, ఇలాంటి సమయంలో మనం చిన్న కోడల్ని ఒంటరిగా వదిలేయకూడదు. ఈరోజు అతడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, రేపు ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే వేధించవచ్చు. అలాంటి వ్యక్తికి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. మరిది గారు, చిన్న కోడల్ని క్షమించండి. తెలుసో తెలియక ఆమె తప్పు చేసింది, కానీ ఒక తప్పు కారణంగా జీవితాంతం బంధాన్ని తెంచుకోవడం సరైనది కాదు. ముందుగా అపార్థాన్ని పూర్తిగా తొలగించాలి, ఆ తర్వాత ఆ వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాలి. లేకపోతే ఈరోజు మన చిన్న కోడల్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో రేపు ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. ఆమె చేసిన తప్పు ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె మన ఇంటి కోడలు. మన ఇంటి పరువు అంటే మన పరువే. ఆ దుర్మార్గుడికి తప్పకుండా శిక్ష పడాలి. సరే అమ్మా, రేపు ఉదయం అతడిని ఇక్కడికే రప్పిద్దాం. అతడు రాగానే పోలీసులకు కూడా సమాచారం ఇద్దాం. పోలీసులు వచ్చి అతడిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇక ఎలాంటి భయం పడకు స్వప్న. మీ అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి. నేను చేసినందంతా భయంతోనే చేశాను. నిజంగా నాతో పెద్ద తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. చూడు చిన్న కోడల, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, అయినా నిన్ను క్షమిస్తున్నాం. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో, ఇంత పెద్ద విషయాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ దాచుకో. ఏ సమస్య వచ్చినా ముందుగా ఇంట్లో వాళ్ళతో పంచుకోవాలి. నాకు చాలా భయం వేసింది అత్తయ్య. నిజం చెప్పేస్తే పెళ్లి రద్దు అవుతుందేమో అని, ఈ సంబంధం విరిగిపోతుందేమో అని భయపడ్డాను. స్వప్న, అతను ఎన్ని నెలలుగా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే కుటుంబానికి లేదా పోలీసులకు చెప్పాల్సింది. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే వాళ్ళ ధైర్యం ఇంకా పెరిగిపోతుంది. అవునక్క, ఇలాంటి నేరస్తులను వెంటనే పోలీసులకు అప్పగించాలి. అప్పుడే వాళ్ళు మళ్ళీ ఇంకెవరి జీవితాలతో ఆడుకోలేరు. అవునక్క, నా వల్ల తప్పు జరిగింది. ఇకపై ఇలాంటి పరిస్థితి వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాను. సరే, జరిగినది జరిగిపోయింది. రేపు ఉదయమే అతన్ని పట్టిద్దాం, చట్టం ముందు నిలబెడదాం. అతడు చేసిన పనికి తగిన శిక్ష తప్పకుండా పడుతుంది. సరే, ఇప్పుడు అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు అన్నీ సక్రమంగా పరిష్కరిద్దాం. అందరూ వినండి, ఈరోజు ఎవరూ కోపంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. మనం నిజం బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత చట్టం తన పని తను చేసుకుంటుంది. అవునత్తయ్య, నిన్న రాత్రే ఆ వ్యక్తికి చిన్న కోడలి ఫోన్ నుంచి మెసేజ్ పంపించాం. మీరు అడిగిన నగలన్నీ తీసుకొస్తాను, ఉదయం 10 గంటలకు పాత గోదాం దగ్గరకు రండి అని పంపించాం. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాను. వాళ్ళు సివిల్ డ్రెస్లో అక్కడే ఉంటారు. ఈసారి అతను తప్పించుకోలేడు. నన్ను క్షమించండి, ఇక నాకు ఏ భయం లేదు. మీ అందరూ నా వెంటే ఉన్నారు. అంతే ధైర్యంగా ఉండు కోడలా. తప్పు చేసిన వాడు భయపడాలి, నువ్వు కాదు. వచ్చావా స్వప్న? తీసుకొచ్చావా నగలన్నీ? అవును
ఏమో నువ్వు అడిగినట్టే తీసుకొచ్చాను. బ్యాగు ఇక నుంచి నిన్ను ఇబ్బంది పెట్టను. ముందు ఒక మాట చెప్పు, నువ్వు నిజంగా నన్ను వదిలేస్తావా? నువ్వు ఎంత అమాయకురాలివి. ఈ నగలు అయిపోగానే మళ్ళీ డబ్బు అడుగుతాను. నీ అత్తింట్లో ఇంకా చాలా డబ్బు ఉంది. జీవితాంతం నువ్వు నాకు డబ్బు ఇస్తూనే ఉంటావు. అంటే నన్ను మోసం చేసినట్టే కదా. మోసం చేశాను, ఏం చేస్తావు? నువ్వు నా చేతిలో బందీ. చాలు, ఇంకో మాట మాట్లాడుకో. నువ్వా? నీ నాటకం అంతా అయిపోయిందిరా. ఈరోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అరే మీరిక్కడ ఎలా? నీ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. నువ్వే బ్లాక్మెయిల్ చేస్తున్నావని ఒప్పుకున్నావు. అది లేదు, నేను సరదాగా అంటున్నాను. సరదా కాదురా, మాకు కావాల్సిన ఆధారాలన్నీ దొరికాయి. సార్ నన్ను ఒక్కసారి క్షమించండి ప్లీజ్. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నప్పుడు క్షమించాలనే ఆలోచన రాలేదారా నీకు? స్వప్న నన్ను కాపాడు ప్లీజ్. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను నేను ఎందుకు కాపాడాలి? చట్టమే నీకు తగిన శిక్ష ఇస్తుంది. ఇతడిపై బెదిరింపులు, బ్లాక్మెయిల్, మోసం తదితర కేసులు నమోదు చేస్తున్నాం. తీసుకువెళ్తున్నాం. నన్ను క్షమించు. నిజం తెలుసుకోకుండా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. లేదు, నా తప్పు కూడా ఉంది. మొదట్లో నేను నిజం చెప్పి ఉండాల్సింది. ఇదే అందరికీ ఒక పాఠం. ఏ సమస్య వచ్చినా కుటుంబానికి చెప్పాలి. దాచిపెడితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అవును, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకు భయపడకూడదు. వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఈరోజు మన కుటుంబం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇక నుంచి మన మధ్య రహస్యాలు ఉండకూడదు. మనమందరం ఒకరికొకరం అండగా ఉండాలి. అవునమ్మా, ఇక నుంచి మన ఇంట్లో నిజాయితీ, నమ్మకం, ఐక్యత మాత్రమే ఉండాలి. మీ అందరూ నన్ను క్షమించి మళ్ళీ అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇకపై ఈ కుటుంబం కోసం నా ప్రాణం పెట్టి అయినా నిలబడతాను. అదే మా కోరిక కూడా. ఈరోజు జరిగిన సంఘటన మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పింది. తప్పు చేయడం కంటే చేసిన తప్పును దాచిపెట్టడం మరింత ప్రమాదకరం. భయంతో నిజాన్ని దాచుకుంటే సమస్య చిన్నది కాదు, మరింత పెద్దదిగా మారుతుంది. ఎవరైనా ప్రేమ పేరుతో ఫోటోలు లేదా వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తే భయపడి వాళ్ళ మాట వినకండి. వెంటనే మీ కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు చెప్పండి. నేరస్తులకు భయపడితే వాళ్ళ ధైర్యం పెరుగుతుంది. ఎదిరిస్తే వాళ్ళకు శిక్ష తప్పదు. భార్యాభర్తల బంధం అనేది నమ్మకంపై నిలబడుతుంది, అనుమానంతో కాదు. నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబం అంటే కష్టాల్లో ఒకరినొకరు వదిలేయడం కాదు, అండగా నిలబడటం. నిజం, నమ్మకం, పరస్పర సహకారం ఉన్న ఇంటిని ఏ సమస్య కూల్చలేదు. ఏ సమస్య వచ్చినా దాచిపెట్టకండి, కుటుంబంతో పంచుకోండి. బ్లాక్మెయిల్కు భయపడకుండా చట్టాన్ని ఆశ్రయించండి. నిజం చివరికి ఎప్పుడు గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.